మిత్రులారా, ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ ఎందుకు ఏర్పడింది, దాని యొక్క ఆవశ్యకత, అవసరం ఏమి అనే విషయాన్ని మరి మా నేషనల్ కోఆర్డినేటర్ డాక్టర్ పూర్ణచంద్రరావు గారు, అదేవిధంగా స్టేట్ కోఆర్డినేటర్ పరంజ్యోతి గారు మీకు వివరించడం జరిగింది. మిత్రులారా, ఈరోజు భారతదేశంలో గవర్నమెంట్ సెక్టార్స్ని ప్రైవేట్ సెక్టార్స్గా మార్చడం వలన దేశంలో నిరుద్యోగం పెరిగిపోయింది, పేదరికం పెరిగింది, ఆకలి పెరిగింది, అనారోగ్యం పెరిగింది. మరి ఈ సమస్యల్ని ఎదుర్కోవడంలో కానీ ప్రభుత్వం తీసుకునేటువంటి బహుజన వ్యతిరేక విధానాల్ని ఎదుర్కోవడంలో బహుజన్ సమాజ్ పార్టీ పూర్తిగా విఫలమైంది. నేను 93లో బహుజన్ సమాజ్ పార్టీలో చేరడం జరిగింది. ఆ తర్వాత మరి 2004లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాను. కానీ ఎన్నికైనా అంతకాలం బహుజన్ సమాజ్ పార్టీలో పనిచేసినా నువ్వు ఎలా పనిచేసావు, ఎలా గెలిచావు అనేటువంటిది ఆ రోజు నుంచి ఈ రోజు దాకా. నేను యవ్వనంలో ఉన్నప్పుడు బహుజన్ సమాజ్ పార్టీలో చేరాను. ఇప్పుడు ముసలయ్యేదాకా ఈ బహుజన్ సమాజ్ పార్టీలోనే ఉన్నాను. కానీ ఈ రోజు వరకు రాష్ట్ర నాయకత్వం కానీ జాతీయ నాయకత్వం కానీ నువ్వు ఎలా పనిచేసావు, ఎలా గెలిచావు అనే విషయం మీద ఏ రోజు నన్ను అడిగినటువంటి సందర్భాలు లేవు. ఆ తర్వాత ఇది ఒక పెద్ద ఎక్స్పెరిమెంట్, ఎలా ఎన్నికయ్యాడు అనే విషయం మీద మాన్యవర్ కాంశీరామ్ గారు పాడేరు సందర్శించినప్పుడు మరి నా ఉద్యమాన్ని, నేను మొదలుపెట్టినటువంటి ఉద్యమాన్ని, నేను కొనసాగిస్తున్నటువంటి ఉద్యమాన్ని ఎలా ఇక్కడ ఈ అడవి ప్రాంతంలో తీసుకురాగలిగాడు అని చెప్పి అప్పట్లో కొంతమంది నాయకులతో కాంశీరామ్ గారు ఇది ఒక మంచి ఎక్స్పెరిమెంట్, ఇది రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా కూడా ఎక్స్పెరిమెంట్ చాలా ఉపయోగపడుతుంది, కాబట్టి ఆయన ఎలా పనిచేశాడు, ఎలా ఉద్యమాన్ని నిర్మించాడు అనే విషయం మీద కాంశీరామ్ గారు ఆయన రోజు వీటి మీద స్పందించడం జరిగింది. మరి ఈ పరిస్థితుల్లో బహుజన్ సమాజ్ పార్టీలో కొనసాగితే మరి కాంశీరామ్ గారు ఆశించినటువంటి, ఆయన ఏ ఉద్దేశంతో అయితే ఈ ఉద్యమాన్ని మొదలుపెట్టారో ఆ ఉద్యమం కాంశీరామ్ గారి తాలూకా ఆశయం, ఉద్దేశం నెరవేరే అవకాశం లేదు. మరి బహుజనులకు ఇక్కడ భవిష్యత్తు లేదు. కాబట్టి బహుజనుల యొక్క భవిష్యత్తుని, ఎస్టీ, ఎస్సీ, బీసీ మైనారిటీల యొక్క భవిష్యత్తుని, ముస్లింల యొక్క భవిష్యత్తుని, క్రైస్తవుల యొక్క భవిష్యత్తుని, మత్స్యకారుల యొక్క భవిష్యత్తుని, అందరి యొక్క భవిష్యత్తుని కాపాడాలనుకున్నట్లయితే ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ తప్ప ఇంకా వేరే దారి లేదు. ఆ పరిస్థితుల్లో మరి బహుజన్ సమాజ్ పార్టీ విడిచిపెట్టి ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీలో చేరడం జరిగింది. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లా కమిటీలు, అసెంబ్లీ కమిటీలు, మండల కమిటీలు కూడా వేసి దీన్ని శక్తివంతమైనటువంటి ఒక పార్టీగా చేసి కమ్మరెడ్ల పాలనకు ధీటుగా, వాళ్ళ యొక్క రాజకీయ ఆధిపత్యానికి ధీటుగా ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ పనిచేస్తుందని చెప్పి మరి ఈ ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీని ప్రజలందరూ కూడా ఆదరించండి, ఆశీర్వదించండి, సహకరించండి, మీ సంపూర్ణమైన మద్దతు ఇవ్వాలని చెప్పేసి మీ అందరు నేను కోరుతూ మీ అందరికీ ధన్యవాదాలు. జై భీమ్.